కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలను మీ ముందుకు తీసుకొస్తున్న తిరుమల వైభవ కార్యక్రమానికి మీకు స్వాగతం. గత ఎపిసోడ్లో శ్రీవారి తొలి ఆలయం ఎలా నిర్మించబడింది, తొలి పూజ ఎలా ప్రారంభమైంది, సన్నిధి గొల్ల సాంప్రదాయం ఎలా కొనసాగుతుందో తెలుసుకున్నాం. అయితే తిరుమలలో మరో విశేషం ఉంది. ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నా ఇక్కడ మాత్రం వేల ఏళ్లుగా ఒకే ఆగమ విధానం ప్రకారం పూజలు జరుగుతున్నాయి. ఆ విశేషాలను నేటి తిరుమల వైభవంలో తెలుసుకుందాం. మనం తిరుమలకు వెళ్ళిన ప్రతిసారి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, నైవేద్యం ఇలా ఎన్నో సేవల గురించి వింటుంటాం. కానీ ఈ పూజలన్నీ ఏ విధానం ప్రకారం జరుగుతున్నాయో చాలామందికి తెలియదు. తిరుమల శ్రీవారి పూజా విధానాన్ని వైకానస ఆగమ విధానాన్ని అనుసరించి చేస్తారు. అసలు వైకానస ఆగమం అంటే ఏమిటి? తిరుమలలో వేల సంవత్సరాలుగా ఎందుకు వైకానస ఆగమమే కొనసాగుతోంది? శతాబ్దాలు గడిచినా ఒక్క నియమం కూడా ఎందుకు మారలేదు? ఈ సాంప్రదాయం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో ప్రతిరోజు జరిగే ప్రతి పూజ, ప్రతి సేవ, ప్రతి మంత్రోచ్చారణ వెనుక ఒక గొప్ప శాస్త్రం ఉంది. ఆ శాస్త్రమే వైకానస ఆగమం. ఆగమం అంటే ఆలయంలో భగవంతుణ్ణి ఎలా ప్రతిష్ఠించాలి, ఏ సమయంలో ఏ పూజ చేయాలి, ఏ మంత్రాలు చదవాలి, నైవేద్యం ఎలా సమర్పించాలి, ఉత్సవాలు ఎలా నిర్వహించాలి అనే విషయాలను వివరించే దైవశాస్త్రం. శివాలయాలకు శైవ ఆగమాలు, అమ్మవారి ఆలయాలకు శాక్త ఆగమాలు, విష్ణు ఆలయాలకు ప్రధానంగా 2 ఆగమ సాంప్రదాయాలు ఉన్నాయి. అవే వైకానస ఆగమం మరియు పాంచరాత్ర ఆగమం. ఈ 2 సాంప్రదాయాలు శ్రీ మహావిష్ణు ఆరాధనకి చెందినవే అయినప్పటికీ తిరుమలలో మాత్రం మహర్షి వికనసుడు ప్రవచించిన వైకానస ఆగమాన్ని అనాదిగా అనుసరిస్తున్నారు. వికనసుడు తన శిష్యులైన భృగు, మరీచి, అత్రి, కశ్యప మహర్షులకు ఈ విధానాన్ని ఉపదేశించారని చెబుతారు. వారి ద్వారా ఈ ఆగమ సాంప్రదాయం తరతరాలకు వ్యాపించింది. వైకానస సాంప్రదాయంలో విష్ణుమూర్తిని కుటుంబ సభ్యుడిలా భావించి సేవించటం ప్రధాన విశేషం. అందుకే ఉదయం నిద్ర లేపటం నుంచి స్నానం చేయించటం, అలంకరించటం, భోజనం సమర్పించటం, విశ్రాంతి కల్పించటం వరకు ప్రతి కైంకర్యాన్ని అత్యంత భక్తితో నిర్వహిస్తారు. తిరుమలలో స్వామివారు స్వయంభూగా వెలసిన దైవం. అందుకే ఇక్కడ జరిగే ప్రతి కైంకర్యం కూడా ప్రాచీన వైకానస ఆగమ విధానాన్నే అనుసరిస్తోంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, శ్రీవారి సేవకు నిర్దేశించిన శాస్త్రబద్ధమైన మార్గంగా భావిస్తారు. శతాబ్దాలు గడిచాయి, ఎందరో రాజులు మారారు, పాలన మారింది, కాలం మారింది, కానీ శ్రీవారి పూజా విధానం మాత్రం మారలేదు. ఎందుకంటే ఇది మామూలు మనుషులు నిర్ణయించిన విధానం కాదు, మహర్షులు నిర్దేశించిన ఆగమ సాంప్రదాయమని ఆలయ ఆచార్యులు భావిస్తారు. అందుకే నేటికీ తిరుమలలో జరిగే ప్రతి సేవ, ప్రతి ఉత్సవం, ప్రతి కైంకర్యం వైకానస ఆగమ నియమాలకు అనుగుణంగానే జరుగుతోంది. ఇదే తిరుమల ఆలయ విశిష్టత. తిరుమలలో జరిగే పూజా విధానంలో చిన్న మార్పు కూడా చేయరు. కొత్తగా ఏ సేవను చేర్చాలన్నా, ఏ సేవలో చిన్న మార్పు చేయాలన్నా అది ఒకరి నిర్ణయంతో జరిగేది కాదు. అసలు తిరుమలలో ప్రతి సేవ ఎందుకు ఒకే క్రమంలో జరుగుతుంది? సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రతి కైంకర్యానికి శాస్త్ర ఆధారం ఏమిటి? అర్చకులు, టీటీడీ కూడా ఈ విధానాన్ని ఎందుకు మార్చరు? ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో శ్రీవారి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తోమాల సేవ, కొలువు, అర్చన, నైవేద్యం, వివిధ ఆర్జిత సేవలు, ఉత్సవాలు, చివరిగా ఏకాంత సేవతో ఆ రోజు సేవలు ముగుస్తాయి. ఈ క్రమంలో ఏ సేవ ఎప్పుడు జరగాలి, ఎంత సమయం జరగాలి, ఏ మంత్రాలు పఠించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే ప్రతి అంశాన్ని వైకానస ఆగమమే నిర్దేశిస్తుంది. తిరుమలలో సేవలు నిర్వహించే వైకానస అర్చకులు తమ ఇష్టానుసారం పూజలు చేయరు.
ఆగమశాస్త్రం చెప్పిన విధంగానే ప్రతి కైంకర్యాన్ని నిర్వహిస్తారు. ఒక చిన్న మంత్రం కూడా కారణం లేకుండా మార్చరు. ఒక సేవా సమయాన్ని కూడా తమకు నచ్చినట్లు నిర్ణయించరు. ఎందుకంటే వారు తమ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కాదు, మహర్షులు నిర్దేశించిన శాస్త్ర విధానం ప్రకారమే స్వామివారికి సేవ చేస్తున్నామన్న భావనతో ఉంటారు. చాలామంది అనుకునే మరో విషయం, ఆలయాన్ని టీటీడీ నిర్వహిస్తోంది కాబట్టి పూజా విధానాన్ని కూడా టీటీడీ నిర్ణయిస్తుంది అని. కానీ అది నిజం కాదు. టీటీడీ ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, నిర్వహణ బాధ్యతలు మాత్రమే చూస్తుంది. శ్రీవారి నిత్య కైంకర్యాలు, పూజా విధానాలు మాత్రం వైకానస ఆగమశాస్త్రం ప్రకారమే కొనసాగుతాయి. వాటిలో మార్పులు చేసే అధికారం ఎవ్వరికీ ఉండదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితి వచ్చినా ఆగమ పండితులు, అర్చకులు, జిఆర్ స్వాముల సంప్రదింపులతో శాస్త్రం అనుమతించిన పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వేల సంవత్సరాలుగా తిరుమలలో పూజా విధానంలో మూల సూత్రాలు మారకుండా కొనసాగుతున్నాయి. ఈ సాంప్రదాయమే తిరుమల ఆలయ విశిష్టతను కాపాడుతోంది. కాలం మారినా, రాజులు మారినా, ప్రభుత్వాలు మారినా, భక్తుల సంఖ్య కోట్లకు చేరినా శ్రీవారికి జరిగే నిత్యారాధన మాత్రం అదే భక్తి, అదే శాస్త్రబద్ధత, అదే ఆగమ నియమాలతో కొనసాగుతోంది. అందుకే తిరుమలలో జరిగే ప్రతి పూజ కేవలం ఒక ఆచారం కాదు, మహర్షులు నిర్దేశించిన దైవ విధానం. ప్రతి సేవ కేవలం ఒక కార్యక్రమం కాదు, వేల సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంప్రదాయం. అదే తిరుమల వైభవం. అచ్యుత, అనంత, కేశవ ఈ నామాల విశిష్టతను గత ఎపిసోడ్లలో తెలుసుకున్నాం. ఈరోజు శ్రీవారి దివ్యనామాల్లో అత్యంత పవిత్రమైన మరో నామం నారాయణ గురించి తెలుసుకుందాం. ప్రతి విష్ణు ఆలయంలో, ప్రతి పూజలో, ప్రతి మంత్రంలో ఈ నారాయణ నామం తప్పక వినిపిస్తుంది. అసలు నారాయణ అంటే ఏమిటి? ఈ నామంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఏమిటి? తిరుమల శ్రీవారిని నారాయణ స్వరూపంగా ఎందుకు భావిస్తారు? ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నారాయణ అనే నామం వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో అత్యంత గొప్ప దైవ నామంగా వర్ణించబడింది. ఈ నామానికి అనేక దివ్యమైన అర్థాలున్నాయి. నర అంటే జీవులు, సమస్త ప్రాణులు. ఆయన అంటే ఆశ్రయం, నివాసం అంటే సమస్త జీవులకు ఆధారమైనవాడు, అందరికీ ఆశ్రయమైనవాడు నారాయణుడు అని అర్థం. మరో అర్థం ప్రకారం సృష్టికి ముందు అంతటా జలమే ఉండేది. ఆ జలాలను నారాలు అని వేదాలు పేర్కొంటాయి. ఆ నారాలలో నివసించిన పరమాత్ముడు నారాయణుడు అయ్యాడు. అందుకే సృష్టికి మూల కారణమైన పరబ్రహ్మ స్వరూపంగా నారాయణుణ్ణి ఆరాధిస్తారు. వేదాల్లో నారాయణ పరబ్రహ్మ అని పేర్కొన్నారు. అంటే పరబ్రహ్మ స్వరూపమే నారాయణుడు అని అర్థం. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన సంకల్పం ద్వారానే జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు శ్రీమన్నారాయణుడిగానే దర్శిస్తారు. అందుకే స్వామివారి సుప్రభాతంలో, నిత్య పూజల్లో, దివ్య ప్రబంధాల్లో, అన్నమయ్య సంకీర్తనల్లో నారాయణ నామం తరచూ వినిపిస్తుంది. భక్తి సాంప్రదాయంలో ఒక గొప్ప నమ్మకం ఉంది. ఒక్కసారి నారాయణాన్ని భక్తితో స్మరించినా మనసుకు ప్రశాంతత లభిస్తుందని, కష్టకాలంలో దైవబలం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే మన పెద్దలు ప్రతి ఉదయం ఓం నమో నారాయణాయ అని జపించేవారు. ఈ అష్టాక్షరీ మంత్రం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా భావించబడుతుంది. తిరుమల కొండపై గోవిందుడిగా దర్శనమిచ్చే స్వామివారు వైకుంఠంలో శ్రీమన్నారాయణే అని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీవారి దర్శనం పొందిన ప్రతి భక్తుడి హృదయం నుంచి సహజంగానే ఒకే నామం వెలువడుతుంది. అదే ఓం నమో నారాయణాయ. వేల సంవత్సరాల క్రితం మహర్షులు నిర్దేశించిన ఆగమ సాంప్రదాయం నేటికి అదే పవిత్రతతో కొనసాగుతుండటమే తిరుమల ఆలయ గొప్పతనం. అందుకే ఇక్కడ జరిగే ప్రతి పూజ, ప్రతి సేవ, ప్రతి కైంకర్యం భక్తులకు దైవానుభూతిని కలిగిస్తుంది.
ఇవి నేటి తిరుమల వైభవ విశేషాలు. మరో ఎపిసోడ్లో తిరుమల చరిత్రలోని మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.